హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కోసం జనరల్ టాపిక్స్ చెప్పుకుంటున్నాము. ప్రాబ్లమ్స్ ఆఫ్ అర్బనైజేషన్, నగరీకరణ సమస్యలు టాపిక్పై ఈరోజు వీడియోలో చెప్పడం అయింది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. ప్రాబ్లమ్స్ ఆఫ్ అర్బనైజేషన్, నగరీకరణ సమస్యలు. నగరీకరణ సమస్యలు ముఖ్యంగా భారతదేశంలో పారిశ్రామికీకరణ వేగం పుంజుకున్న దరిమిల జనాలు నగరాలకు, పట్టణాలకు వలస వెళ్ళే క్రమం పెరగసాగింది. సహజంగా అయిన నగరీకరణ క్రమంలో అనేక సమస్యలు ఆవిర్భవిస్తున్నాయి. 1971 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 54.82 కోట్లు. 1971 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 54.82 కోట్లు. ఇందులో 80% మంది గ్రామాల్లో నివసించేవారు కాగా 20% మంది పట్టణాల్లో, నగరాల్లో నివసించేవారు కాగా కాలక్రమంలో పారిశ్రామిక అభివృద్ధి జరగడంతో, పారిశ్రామికీకరణ వల్ల గ్రామాల నుంచి ప్రజలు పట్టణాలు, నగరాలకు వలసలు వెళ్ళడం వల్ల అనేక సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం భారతదేశ జనాభా 130 కోట్లు దాటింది. గ్రామాల నుండి ప్రజలు వ్యాపారాల నిమిత్తం, పనులు లేక కూలీ పనులు, ఏదో ఒక వ్యాపారం చేసుకోవచ్చని ఉద్యోగాల నిమిత్తం నగరాలకు, పట్టణాలకు విశేషంగా వలసలు వెళ్తున్నారు. అందువల్ల నగరీకరణ విషయంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. భారతదేశంలో వ్యవసాయంపై ఆధారపడి 60% మంది ప్రజలు జీవిస్తున్నారు. భారతదేశం వ్యావసాయిక దేశం. భారత ఆర్థిక వ్యవస్థలో మూల ఆదాయం 60% వరకు వ్యవసాయం ఉత్పత్తుల నుంచే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి జరుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం నుంచే 60% ఆర్థిక వనరులు, సంపద లభిస్తుంది. మిగిలిన 40% మంది వ్యాపారస్తులు, ఉద్యోగులు, కార్మికులు, రకరకాల పనులు చేసే వాళ్ళు ఉంటున్నారు. వీటన్నిటికంటే ముఖ్యమైన కారణం, పట్టణాల్లో అనేక ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. పిల్లలను చదివించుకోవడానికి చక్కని విద్యాలయాలు, ఆరోగ్యం బాగు చేసుకోవడానికి ఆధునిక వసతులున్న ఆసుపత్రులు అన్నీ పట్టణాల్లో అందుబాటులో ఉండడం వల్ల విద్యుత్ సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక అవసరాలు, టెక్నాలజీ అన్నీ అందుబాటులో ఉండడం వల్ల ప్రజలు గ్రామాల నుంచి
పారిశ్రామికీకరణ వల్ల పట్టణాలకు నగరాలకు వలసలు పోవడం ఎక్కువైంది. భారతదేశంలో స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వాలు నగరాల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు కార్యక్రమాలు అమలుపరిచి నగరాలను పట్టణాలను అభివృద్ధి చేయడానికి ఎంతో బడ్జెట్ను కేటాయించి చర్యలు తీసుకున్నారు. నగరాలలో జనాభా పెరగడానికి కూడా ఇది ఒక కారణమే. టౌన్ ప్లానింగ్ ఆర్గనైజేషన్ అనే సంస్థను నగరాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణాలు నగరాల్లో ఇంటి స్థలాల ధరలు పెరగకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం 1976లో అర్బన్ ల్యాండింగ్ సీలింగ్ యాక్ట్ను రూపొందించింది. 1976లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను రూపొందించింది. నగరాల్లోని ఖాళీ స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా ఈ 1976లో రూపొందించిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉపకరిస్తుంది. పారిశ్రామిక సరళీకరణ ప్రారంభమైన తరువాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, భూముల గరిష్ట పరిమితి చట్టం ప్రస్తుతం కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నది. భారత్లో 1956లో నుంచి నగరాల్లో మురికిపేటలను తొలగించే కార్యక్రమం ప్రారంభమైంది. భారతదేశంలో 1956లో నుంచే నగరాల్లోని పట్టణాల్లోని మురికి వాడలను తొలగించే మురికి వాడల్లోని కాలుష్యాన్ని తొలగించి 1956లోనే భారతదేశంలో నగరాల్లో పట్టణాల్లో మురికి వాడల్ని కలుషితం బారిన పడకుండా కాపాడటానికి ఎన్నో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రజలు విపరీతంగా నగరాలకు వలసలు రావడం వల్ల నగరాల జనాభా విపరీతంగా పెరిగిపోయింది. నగర జీవనం ప్రధాన లక్షణం నగరాల్లో వివిధ వర్గాల ప్రజల మధ్యన నగర జీవన ప్రధాన లక్షణం నగరాల్లోని వివిధ వర్గాల ప్రజల మధ్యనే కాదు, ఒకే వర్గాల చెందిన ప్రజల మధ్య కూడా మనమంతా ఒక్కటే అన్న భావం ఉండదు. ఎవరికి వారే యమునా తీరే అన్న ధోరణిలో నగరాల్లో కనిపిస్తూ ఉంటారు. నగరాల్లో ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. నగరి నాగరికత ప్రధాన లక్షణం. పరిమిత ఆదాయం, అపరిమిత వ్యయాలు. నగర జీవులకు వస్తు వ్యామోహం ఎక్కువ. వస్తు వ్యామోహంతో డబ్బు సంపాదించడానికి చివరికి